హాయ్ అందరికి నమస్కారం. ఏఎల్ మీడియాకి స్వాగతం. నా పేరు లక్ష్మణ్. అందరూ రాజన్న. ఉన్న విద్యార్థులకు విద్య మాత్రమే కాదు, విద్యతో పాటు మోరల్ వాల్యూస్, ఫిజికల్ ఫిట్నెస్ కూడా అవసరమని, అన్ని విద్యా సంస్థలలో కాకుండా కొత్తగా విద్యతోనే ఉద్యోగం కాదు, ఫిజికల్ గా ఫిట్ గా ఉంటే కూడా ఉద్యోగం సాధించవచ్చు అనే ఉద్దేశంతో తన మనసులో ఉన్నటువంటి ఆలోచన ప్రత్యక్షంగా అమలుపరుస్తూ ఎంతో మంది విద్యార్థులకు తన వంతు సహాయం చేస్తున్నటువంటి విద్యా సంస్థల అధినేత కార్తిక్ సార్ స్థాపించినటువంటి ఇష్టా విద్యా సంస్థల యొక్క అకాడమిక్ డీన్ ప్రేమ్ సార్ తో ఈ రోజు మనం మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్ అండి. ఏంటి సార్ ఉన్నవారు చాలా మంది అన్నట్టు మీ సార్ బిజినెస్ ఎడ్యుకేషన్ బిజినెస్ కాదండి. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ముఖ్యంగా మనకి క్వాలిటీ విద్యతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం అండి. సో దాని మీద దృష్టి ఉంచి ఈ యొక్క విద్యా సంస్థలను స్థాపించడం జరిగింది. విద్యార్థులకు ఫిజికల్ ట్రైనింగ్ చేయాలంటే మీరు ఫిజికల్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలి. విద్యా సంస్థలు లక్ష్మణ్ గారు మంచి ప్రశ్న వేశారు మీరు. ఇప్పుడు మనం గమనిస్తున్నట్లయితే స్కూల్స్లో కానివ్వండి, కాలేజెస్లో కానివ్వండి, ఇక ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎక్కువ దృష్టి ఉంచట్లేదు. పిల్లల్ని కూడా ఆడించటము కానీ కాలేజెస్లో, స్కూల్స్లో ఇవి జరగట్లేదు. కాబట్టి పిల్లలకు విద్యతో పాటు ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కూడా రెండు కలిసి మనం ఇవ్వాలంటే కాలేజెస్లో, స్కూల్స్లోనే సాధ్యమవుతాయి. కాబట్టి ఈ కాలేజెస్ అనేవి పెట్టడం జరిగింది. ఫిజికల్ గా ఫిట్ అంటే ఏ విధంగా తయారు చేస్తారు, ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు సార్? మంచి ప్రశ్న వేశారండి. ఫిజికల్గా ఏ విధంగా ఫిట్నెస్ అంటే ముఖ్యంగా మేము ఏదైనా ఒక గేమ్ కానీ ఏదైనా స్పోర్ట్ ఆడితే ఏదైనా ఒక మసలే డెవలప్ అవుతుంది. అలా కాకుండా మేము మా స్టూడెంట్స్ అందరినీ కూడా ఈ ట్రాక్ ఈవెంట్స్, రన్స్, జంప్స్ అండ్ థ్రోస్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. సో దట్ అన్ని మజిల్స్ కూడా డెవలప్ అయి పిల్లవాడు పిల్లలు ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు. ఫిజికల్ గా ఫిట్నెస్ ఇస్తున్నారు, ఓకే. మరి మెంటల్ గా పిల్లవాడు రెడీ చేయాలంటే ఏ విధంగా ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు? అవునండి, మేము ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు పిల్లలు మెంటల్ గా కూడా ఫిట్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి డైలీ మార్నింగ్ రాగానే ఒక 15 minutes వాళ్ళకి యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా కంపల్సరీగా చేపిస్తాము. మ్యాండేటరీ అండి, అది కంపల్సరీగా చేయాల్సిందే. సో దాన్ని బట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అన్ని కూడా పెరుగుతాయి. చదువులో ఇష్టమైనటువంటి విద్యార్థులు మీ ట్రైనింగ్ వాళ్ళకు ఎట్లా ఉపయోగపడుతుంది? మేము ఇచ్చే ఫిజికల్ ట్రైనింగ్ పిల్లలకి బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, అదే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయనుకోండి, మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ సంబంధించినటువంటి జాబులు, పారామిలిటరీ, సిఆర్పిఎఫ్, ఇండో టిబెటన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, అలాంటి వాటిలో వాళ్ళు ఉద్యోగాల్లో ఈ ఫిజికల్ ఫిట్నెస్ వల్ల వాళ్ళు ఈజీగా జాబ్స్ సంపాదించవచ్చండి. స్పోర్ట్స్ కోటాలో కూడా వాళ్ళు ఉద్యోగాలు పొందవచ్చండి. ఎందుకంటే ఇందులో ట్రాక్ వాటన్నిటిలో కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి వాటిలో కూడా వాళ్ళు ఆ కోటాలో కూడా వాళ్ళు ఈజీగా జాబ్స్ తీసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మనం ఉన్నటువంటి విద్యా సంస్థలలో ఉదయం నుండి సాయంత్రం వరకు చదువు 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 అని మీకు టైం ఎక్కడ దొరుకుతుంది సార్ ట్రైనింగ్ చేయడానికి? మార్నింగ్, ఈవినింగ్ అండి 1 hour కంపల్సరీగా వాళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. అది స్పోర్ట్స్ కూడా ఆడిస్తాము, లేదా గేమ్స్ ఆడతారు వాళ్ళు. సో ఇది కంపల్సరీ అండి. మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour. అది పిల్లలకి ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. సార్, విద్యార్థులు ఉదయం 7 గంటలకి వస్తారంటున్నారు. మరి వాళ్ళకి లంచ్, బ్రేక్ఫాస్ట్ ఎట్లా సార్? అంత త్వరగా పేరెంట్స్ వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వలేదు కదా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తామండి పిల్లలకి. ఇప్పుడు విద్యతోనే బిజినెస్ అనుకుంటే మళ్ళీ ఫుడ్ బిజినెస్ లో కూడా దిగిరా సార్? అలాంటిది ఏం లేదండి. దీంతో బిజినెస్ అంటూ ఏం లేదు. మేము ఇంకా పేరెంట్స్ కి హెల్ప్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో, ఈ రోజుల్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేయాలి కాబట్టి వాళ్ళకి మార్నింగ్ పిల్లలకి రెడీ చేయటం అంతా కూడా, ఫుడ్ అంతా కూడా కొంచెం డిఫికల్ట్ అవుతుంది కదా. అందుకని మేమే మా దగ్గరే ఈ బ్రేక్ఫాస్ట్, లంచ్ అనేది మేమే ప్రిపేర్ చేసి మేమే ఇక పేరెంట్స్కి హెల్ప్ చేస్తున్నాం అనమాట. దీంట్లో మాకు వచ్చేది ఏం లేదు. మేము ఇంకా మేమే ఖర్చు పెట్టి పిల్లలకి ఇవన్నీ చేస్తున్నాం అనమాట.
సో పేరెంట్స్కి ఇన్ ఏ వే వీఆర్ హెల్పింగ్ దెమ్. సార్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ సార్, ఫుడ్ ఎట్లా ఉంటుంది సార్? మంచి హైజీనిక్ గా పిల్లలకి ఫుడ్ ఇస్తున్నారా మీరు? అవునండి, మేము ఎప్పుడు కూడా పిల్లలకి మంచి ఫుడ్ హైజీనిక్గా తయారు చేసి మేము ఇస్తాము. ఎందుకంటే పిల్లలతో పాటు మేమందరం కూడా మా చైర్మన్, కాలేజీలో తింటారా సార్ పిల్లలకి? పిల్లలతో పాటు చైర్మన్ గారు, డైరెక్టర్ గారు, నేను, మా ప్రిన్సిపల్స్, మా స్టాఫ్ మొత్తం మేమందరం కూడా భోజనం చేస్తాం. కాబట్టి హైజీనిక్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. మా కుక్స్ కూడా వాళ్ళు చాలా బాగా చేస్తారు, చాలా కేర్ తీసుకుంటాం మేము అన్ని విషయాల్లో. ఎక్స్పీరియన్స్ సార్ వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగా చేస్తారు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, వాళ్ళ ఇంట్లో కంటే ఇక్కడే బాగా తింటారు వాళ్ళు. సో కాబట్టి ఆ విషయంలో మాత్రం మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. సార్ ఇప్పటి వరకు ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఓకే, మరి మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎట్లా? మా ఎడ్యుకేషన్ చాలా బాగుంటుందండి. మా రిజల్ట్సే మేము ఇచ్చే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతుంది అనమాట. సో కాబట్టి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి, చాలా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము ఇస్తున్నాం పిల్లలకి. సార్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ అయిన ఫ్యాకల్టీయా, లేకపోతే అన్ని విద్యా సంస్థల్లో ఉన్నటువంటి నార్మల్ ఫ్యాకల్టీ? లక్ష్మణ్ గారు, ఇష్టా అంటేనే క్వాలిటీ ఎడ్యుకేషన్ అండి. ఇష్టా అంటేనే మంచి ఫ్యాకల్టీ ఉన్నారు మా దగ్గర. అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్, ఎక్స్పీరియన్స్డ్, తర్వాత దాదాపు 15 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి లెక్చరర్స్ మా దగ్గర ఉన్నారు. పిహెచ్డి చేసిన ఫ్యాకల్టీ కూడా మా దగ్గర ఉన్నారు. కాబట్టి ఫ్యాకల్టీలో మాత్రం మమ్మల్ని పోటీకి వచ్చే వాళ్ళు ఎవరు లేరండి. ఈ ఏరియాలో ది బెస్ట్ ఫ్యాకల్టీ అంటే ఇస్టాలోనే ఉన్నారండి. సార్ ఎడ్యుకేషన్ పరంగా ఇస్టా యొక్క విద్యార్థులు ర్యాంకులు ఏ విధంగా సాధిస్తున్నారు సార్? ఇప్పుడు ఇస్టాలో మంచి ర్యాంక్స్ వచ్చాయండి మాకు. స్టార్టింగ్ నుంచి కూడా మా విద్యార్థులు మేము ఇచ్చిన ట్రైనింగ్ బట్టి, కోచింగ్ బట్టి మంచి ర్యాంక్స్ వచ్చాయి మాకు. ఎందుకంటే ఈ ఇయరే మాకు 306 ర్యాంక్ వచ్చింది. మేము స్టార్టింగ్ నుంచి కూడా 306 ర్యాంకు మా జేఈ మెయిన్స్లో వచ్చింది. జేఈ మెయిన్స్ ఐఐటిలో మాకు 306 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. దాదాపు 12 లక్షల మంది రాస్తారు. సో అందులో మాకు ఈ 306 ర్యాంక్ అనేది వచ్చింది. తర్వాత ఎంసెట్లో కూడా మాకు 1900 ర్యాంక్ అవుట్ వచ్చింది. ఇంకా తర్వాత చాలా ర్యాంక్స్ కూడా వచ్చాయండి. అంటే ది బెస్ట్ ర్యాంక్ చెప్తున్నాను నేను. ఆ విధంగా మేము ఇచ్చేటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ బట్టి మాకు ర్యాంక్స్ కూడా మంచి వచ్చాయి. ఐపీలో అంటే ఇంటర్మీడియట్లో కూడా మాకు స్టేట్ ర్యాంక్స్ వచ్చాయండి. అందరూ కూడా 467, ఎంపీసీలో అయితే 435, బైపీసీలో అట్లాగే 495, ఎంఈసీ సిఈసీలో మా పిల్లలకి వచ్చాయి. అందరు పిల్లలకి మంచి ర్యాంక్స్ వచ్చాయండి. స్టేట్ మన ఐపీ ర్యాంక్స్ వచ్చాయి. అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా, నీట్లో కూడా మా పిల్లలకి మంచి ర్యాంక్స్ వచ్చాయి. అందరూ కూడా ఇప్పుడు మంచి మంచి కాలేజెస్లో వాళ్ళు వెల్ సెటిల్డ్ ఉన్నారు. వాళ్ళు దే ఆర్ పర్సూయింగ్ దేర్ డిగ్రీస్ అనమాట. ఇష్టా యాజమాన్యం ఫ్యాకల్టీతో ఎలా ఉంటుందని మీరు అడిగారు కదా. ఇష్టా యాజమాన్యము వాళ్ళ ఫ్యాకల్టీతో ఉన్న విధంగా నన్ను అడిగితే ఏ విద్యా సంస్థ ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఫ్యాకల్టీ వాళ్ళందరూ కూడా మేము ఫ్రీ హ్యాండ్ ఇస్తాము. వాళ్ళందరూ కూడా చాలా, వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి, ఎటువంటి స్ట్రెస్, స్ట్రెయిన్ లేకుండా వాళ్ళందరూ వాళ్ళ బాధ్యతలు నెరవేర్చే విధంగా మేము వాళ్ళని ప్రోత్సహిస్తాము. అంటే సార్ ఇప్పుడు టీచింగ్ ఏమనే దాంట్లో ప్రోత్సహిస్తారు, కానీ టీచర్స్ కూడా మెంటల్ గా స్ట్రెస్ వస్తారు కదా, ఆ టైంలో మీరు ఏం చేస్తారు? అలాంటప్పుడు మేము కొన్ని యాక్టివిటీస్ చేపిస్తామండి. టూర్స్ తీసుకెళ్తాము. తర్వాత ఏమన్నా హాలిడేస్ గెట్ టుగెదర్స్ ఉంటాయి, మేమందరం కలుసుకొని వేరే చోటుకి వెళ్ళటము. అట్లా ఆ విధంగా ఫ్యాకల్టీ అంతా కూడా రిలాక్స్ అవుతారు. ఆ స్ట్రెస్, స్ట్రెయిన్ అదంతా కూడా వాళ్ళు పోయి చాలా సంతోషంగా ఇక్కడ చాలా హ్యాపీగా అందరూ వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ నోబడి వాంట్స్ టు లీవ్ దిస్ ఇష్టా అనమాట. ఒకసారి మా దగ్గర వచ్చిన తర్వాత స్టాఫ్ ఎవరు కూడా వదిలి వెళ్ళిపోరు. అంత ఫ్రీగా ఉంటుంది, అంత బాగుంటుంది. సో అందరు ఫ్రెండ్లీగా ఉంటాం. మేమందరం కూడా చాలా బాగా వర్క్ చేసుకుంటామండి. మేమందరం కలిసి పనిచేస్తున్నాం. సో ఇక్కడ ఒక ఒత్తిడి అనేది ఇక్కడ ఫ్యాకల్టీ మీద కూడా ఉండదు అనమాట. సార్ ఇప్పుడు ఇష్టా విద్యా సంస్థల్లో విద్యారంగానికి సంబంధించి కొత్త కోర్సులు ఏమున్నాయి మీ దగ్గర? అసలు ఏమేమి కోర్సెస్ ఉన్నాయి సార్? మా దగ్గర కొత్త కోర్సెస్ అంటే ఇప్పుడు మేము కొన్ని ఇంట్రడ్యూస్ చేసామండి కోర్సెస్. అది ఇప్పుడు ఎంపీసీ గ్రూప్ తో పాటు ఎన్డీఏ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ కి మేము కోచింగ్ ఇస్తున్నాము. డిఫెన్స్ రిలేటెడ్ అనమాట. అట్లాగే
ఈ ఎంపీసీ, ఎంఈసి, సిఈసి విత్ సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్ ఉంటుంది సార్, అంటే అంటే ఇప్పుడు డిగ్రీ తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉంటాయండి సివిల్ సర్వీసెస్, ఏవైతే ఐఏఎస్, ఐపీఎస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి అవటానికి అది సివిల్ సర్వీసెస్ అంటారు వాటిని. వాటికి ఇప్పటి నుంచే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఒక 5 years లోపల వాళ్ళు దాన్ని క్రాక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దాన్ని ఫౌండేషన్ అంటాం, సివిల్ సర్వీసెస్ ఫౌండేషన్. అది కూడా కొత్త బేసిక్ నుండి వాళ్ళకి పిల్లలకి జీకే, తర్వాత ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, తర్వాత ఇవన్నీ కూడా మేము ఇప్పటి నుంచే వాళ్ళకి ఫౌండేషన్ లాగా ఇచ్చి వాళ్ళు నెక్స్ట్ డిగ్రీలో ఇంకో 3 years పునాది అనేది వేయటం జరుగుతుంది అనమాట. అప్పుడు వాళ్ళు 5 years తర్వాత అంటే డిగ్రీ తర్వాత ఈజీగా దాన్ని వాళ్ళు క్రాక్ చేసి దే కెన్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానివ్వండి, ఐఎఫ్ఎస్, ఇవన్నీ ఏమన్నా వాళ్ళు చేయొచ్చు. సార్, ఇష్ట విద్యార్థులు ర్యాంకులు సాధించాలంటే ఏ విధంగా వాళ్ళని చదివిస్తారు, ఎటువంటి ట్రైనింగ్ పిల్లలకి ఇస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు లక్ష్మణ్ గారు. మేము విద్యార్థులకు మంచి అంటే ట్రైనింగ్ ఇస్తాము. అది ఎలా ఉంటుందంటే వాళ్ళల్లో మేము ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాము, తర్వాత వాళ్ళని ఇన్స్పైర్ చేస్తాము నేర్చుకోవటానికి, పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తాము. తర్వాత వాళ్ళకి కాన్సెప్ట్స్ అనేవి, ఫండమెంటల్స్ అనేవి వాళ్ళకి స్ట్రాంగ్గా మంచిగా బోధించడం జరుగుతుంది. అంటే పిల్లలకి ఒక ఉత్సాహం మనం కలగజేయాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అంతే ఆ విధంగా మేము ప్రోత్సహిస్తూ ఉంటాము. ఆ విధంగా పిల్లలు చదివి వాళ్ళు చదువుతూ ఇష్టపడి చదువుకుంటూ వాళ్ళు ర్యాంకులు సాధించడం అనేది జరుగుతుంది. మేము ఎప్పుడు కూడా పిల్లల మీద ఒత్తిడి వేసి చేయమన్నమాట. వాళ్ళని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి చదువుకొని వాళ్ళే ర్యాంక్స్ తెచ్చుకుంటారు. సో ఆ విధంగా మేము పిల్లల్ని మంచి ఒక ప్లానింగ్ ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. తర్వాత దాని ప్రకారం వాళ్ళు చదువుకొని ఒక ప్లాన్డ్ వేలో వాళ్ళు ప్రిపేర్ అయితే తప్పనిసరిగా వాళ్ళు ఆ విధంగా ర్యాంక్స్ కొట్టడం అనేది జరిగింది. సార్, ఓకే సార్. ఇప్పుడు ఇష్ట విద్యా సంస్థలకు బయట విద్యా సంస్థలకు పోటీ ఎలా ఉంటుంది, వాటిని ఎట్లా ఎదుర్కొంటున్నారు సార్? ఇష్ట విద్యా సంస్థలు ఎవరితో పోటీ పడవండి. ఎందుకంటే మా యొక్క వర్క్, మా కమిట్మెంట్, మా డెడికేషన్, మేము సిన్సియర్గా మా పని మేము చేసుకుంటూ వెళ్తాము. ఆటోమేటిక్గా మా దగ్గర పిల్లలు రావటము, మా యొక్క స్టూడెంట్స్ పెరగటం అనేది జరిగింది. సార్, ఇప్పుడు ఉన్నటువంటి అడ్మిషన్స్ కోసం ఎన్నో పోటీలు ఉన్నాయి సార్, కానీ మన ఇష్ట విద్యా సంస్థలకి అడ్మిషన్స్ ఎట్లా వస్తున్నాయి? లక్ష్మణ్ గారు, మేము అడ్మిషన్స్ కంటూ ప్రత్యేకంగా ఏం చేయమండి. ఎందుకంటే మా దగ్గర చదివిన పిల్లలే మాకు విద్యార్థులను తీసుకొస్తారు. మా దగ్గర చదివి పాస్ అయిన వెళ్ళిన పిల్లలే మా దగ్గర మా చదువు చూసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు మా కొరకు పిల్లల్ని తీసుకొస్తారు అన్నమాట. వాళ్ళే మాకు మార్కెటింగ్ చేస్తారు వాళ్ళు. సో ప్రత్యేకంగా మేము వెళ్ళి చేయాల్సినంత ఏం లేదు మాకు. కాబట్టి వీళ్ళ ద్వారానే మాకు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి మళ్ళీ మా ఫలితాల ద్వారానే మాకు అడ్మిషన్స్ వస్తున్నాయి అన్నమాట. సో అది మేము పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ అవి ఎక్కడ ఏం చేయమండి మేము. సో చాలా సింపుల్ మాది ఏది కూడా. సో దాని ద్వారానే దట్ స్పీక్స్ అబౌట్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నమాట. సార్, ఇష్ట విద్యా సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ నగరాల్లో ఉన్నాయి సార్? ఇష్ట విద్యా సంస్థలు అండి, మొట్టమొదటిగా ఈసీఎల్ దగ్గర స్టార్ట్ చేయటం ప్రారంభించాము. హైదరాబాద్లో మన చుక్క రామయ్య గారు వచ్చి స్టార్ట్ చేశారు. మా ఇన్స్పిరేషన్ మా గురువు గారు ఆయన నుండి. సో అందుకని మేము కూడా ఐఐటి, మా సార్ కూడా ఐఐటి రామయ్య గారి ఇన్స్టిట్యూషన్స్ అని మేము పెట్టుకుంటాము. అక్కడ ఈసీఎల్లో స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి అంచెలంచెలుగా మేము వివిధ ప్రాంతాల్లో ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం జరిగింది. సో అక్కడి నుంచి పటాన్చెరు నుంచి మళ్ళీ మేము పటేల్గూడకు వచ్చామండి. పటేల్గూడ నుంచి పటేల్గూడ కాలేజ్ తర్వాత బీరంగూడ, తర్వాత ఫస్ట్ పటాన్చెరు, ఈసీఎల్ నుంచి పటాన్చెరు తర్వాత మేము ఇక్కడ రావటం జరిగింది అనమాట. ఇక్కడ బీరంగూడ తర్వాత మళ్ళీ పటాన్చెరు బస్ స్టాప్ మెయిన్ అక్కడ శాంతినగర్, తర్వాత సంగారెడ్డి, ఆ విధంగా తర్వాత ఆంధ్రాలో కూడా మాకు ఉన్నాయి. ఆంధ్రాలో కూడా ఉన్నాయండి. అక్కడ అవినిగడ్డలో, తర్వాత నోజువీడు, మచిలీపట్నం, ఈ ప్రాంతాల్లో కూడా మాకు ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అక్కడ. తర్వాత ఇక్కడ మాకు సంగారెడ్డి, జహీరాబాద్లో కూడా మేము కొత్తగా కాలేజ్ తోటి టైఅప్ అవటం జరిగింది. ఇవే కాకుండా మాకు ఐఐటి ఫౌండేషన్స్ కూడా ఉన్నాయండి. అంటే స్కూల్స్తో మేము టైఅప్ అయ్యి ఐఐటి ఫౌండేషన్స్ ఇస్తుంటాము.
6th, 7th, 8th, 9th ఫౌండేషన్ ఇస్తుంటాము. ఆ విధంగా కొన్ని స్కూల్స్తో మాకు టైఅప్స్ ఉన్నాయి. అంతేకాకుండా మేము మా ఓన్ అకాడమీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మన ఇక్కడ బీరంగూడలో సింఫనీ రోడ్లో కూడా ఒక అకాడమీ ఉంది. అది ఇంకా వివిధ ప్రాంతాల్లో మాకు ఇట్లా అకాడమీస్ ఉన్నాయి. సో అకాడమీస్ కూడా మేము రన్ చేస్తున్నాం అనమాట. ఇది ఇంకా ఓవరాల్గా మాకు చాలా బ్రాంచెస్, కాలేజెస్, తర్వాత స్కూల్స్ టైఅప్, కాలేజెస్ టైఅప్స్, ఈ విధంగా మాకు చాలా ఉన్నాయండి. సో ఈ విధంగా మేము బాగా స్ప్రెడ్ అవుతూ వచ్చాం మా క్వాలిటీ, మా ఎడ్యుకేషన్ బట్టి. సో మా ఇన్స్టిట్యూషన్స్ అన్ని దే ఆర్ స్ప్రెడ్డింగ్, దే ఆర్ డెవలపింగ్ అన్నమాట.